హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేనండి చలపాటి అంజని. ఈ వీడియో వచ్చి మన శ్రీకాకుళం దగ్గరలో ఉన్న కుర్మావతారం గుడండి. ఈ గుడొచ్చండి చాలా ఫేమస్ అండి. ఎందుకంటే మన మహావిష్ణువుది తాంబేలు అవతారంలో ఉండిద్దండి ఈ గుడి. అలాగే ఈ గుడిలో ప్రత్యేకత అంటే ఏంటంటే అండి, మనకి ఈ ఈ గుడిలో తాబేలు అవతారంలో ఉంటాడండి దేవుడు. ఈ గుడి అంటే అండి ఇప్పుడు ఇక్కడ చాలా ఫేమస్. అంటే ఇక్కడికొచ్చి చాలా బావుండిద్దండి. మెయిన్ బేసికల్లీ ఏంటంటే, ఈ గుడిలో వచ్చండి మొత్తం మనకి ఈ గుడిలో సంబంధించిన మొత్తం అన్నీ మహావిష్ణువు అవతారంలో ఉన్న తాబేలు అవతారంలో ఉన్న గుడి అంటండి ఇది. ఇది ఎప్పట్లో దీనికి చరిత్ర వచ్చి చాలా పెద్ద చరిత్ర అండి. ఈ చరిత్ర అంటే మనకు తెలుసుకోవాలనుకుంటే ఈ గుడికెళ్ళి ఒకసారి మనం వెళ్లి చూస్తే చాలా బావుండిద్దండి. తాబేలు అవతారం ఉంటాడండి మహావిష్ణువు. అలాగే ఇక్కడ గుడిలో చూసుకుంటూ ఉంటే అండి, ఈ గుడిలో చాలా మంచి చరిత్ర కూడా చాలా ఉండిద్దండి. ఇక్కడ మొత్తం అంతా బోర్డులో రాసి ఉండిద్దండి. ఈ గుడికి ప్రత్యేకత ఏంటంటే అండి, 2 గరుస్తంభాలు ఉంటాయంటండి. అలాగే ఈ గుడిలో ప్రత్యేకత అంటే ఏంటంటే అండి, దీనికి ఇక్కడ మనకి తాబేలు ఉంటాయండి. తాబేలు మీద ఇలాగ యంత్రం మాదిరిగా ఉండేయి కూడా ఇక్కడ ఉంటాయి. అలాగే ఇక్కడొచ్చి మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ ఒక నది కూడా చిన్న ఒక నదిలా ఉంటదండి. ఆ నదిలో వచ్చి మనం ఎళ్లి కొంచెం నీళ్లు గట్ట పోసుకుంటే మనకి ఏదన్నా దోషాలు గట్ట ఉంటే అయన్నీ కూడా పోతాయంటారండి. అలాగే ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే అండి, ఈ గుడికొచ్చి 2 గరస్తంభాలు ఉంటాయండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు. అలాగే ఇప్పుడు ఈ గుడిలో చూసారండి ఇక్కడ తాబేలు అవతారంలో ఉన్న మహాదేవుడు. అలాగే మనకి గుడితో పక్కకొచ్చి చూసుకుంటూ ఉంటే మనకిక్కడ గుడిలోని కొన్ని చూసుకుంటూ ఉంటే అండి ఇక్కడ మన గుడి మీద కొన్ని దేవుడి బొమ్మలు మొత్తం అవతారంలో అంటే మన శ్రీమన్నారాయణుడు ఏ అవతారంలో ఉన్నాడు, ఏంటి అని ప్రతీదీ కూడా ఈ గుడికి సంబంధించినయి అన్నీ కూడా ఈ గుడికి చుట్టూరు కూడా ఉంటాయండి. అవతారాలన్నీ సంబంధించినయి. అలాగే ఈ గుడితో ఏంటంటే అండి చాలా అంటే పురాణాది కాలంలో గుడండి ఇది. కానీ ఈ గుడితో చూసుకుంటే చాలా బాగుంది గుడి. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే మెయిను ఇక్కడ ఈ గుడికి 2 గజస్తంభాలు ఉంటాయండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు. ఇక్కడ చూసారా ప్రతీది కూడా మనకి రామ అవతారం కానీ, పరశురామ అవతారం కానీ, మొత్తం అన్నీ కూడా అన్ని అవతారాలకి ఈ గుడికి సంబంధించినవి ఉంటాయండి. ఎందుకంటే స్వయంభూగా ఇక్కడ వెలిచాడంటండి. ఇక్కడ మా శ్రీమన్నారాయణుడు. అలాగే అండి ఇక్కడ మనకి చాలా ఎలాగంటే ప్రతీదీ కూడా మనకి ప్రకృతిలో ఎలా ఉన్నాయో అలాగే పురాణాది కాలం కాబట్టి అండి ఇక్కడ చాలా బాగుండిద్దండి. ఒక్కసారి మీరు ఇటు సైడ్ ఏమన్నా శ్రీకాకుళం దగ్గరికి వస్తే ఈ గుడిని అయితే ఖచ్చితంగా మీరు చూసి చూడవలసిందే. ఎందుకంటే అంత బాగుండిద్దండి. ఆ గుడి కూడా మనకి చాలా ఒక ఏంటంటారు పాజిటివ్ అనేది మనకి అది అక్కడికి రాగానే ఒక పాజిటివ్ అనేది మనకి వైబ్రేషన్ ఉండిద్దండి. ఎందుకంటే నాకు అనిపించింది అదే నేను చెప్తున్నాను అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటూ ఉంటే అంటే మనకి ప్రతీదీ కూడా గుడికి సంబంధించినవి కూడా ప్రతీదీ కూడా ఇక్కడ మనకి ఉంటాయండి. బొమ్మల్లో కానీ ఇందాక మీకు చెప్పుకున్నట్టు గుడి కూడా ఒక పాత కాలంలో ఉన్న గుడి కాబట్టి ఈ గుడి అయితే స్వయంగా వెలిచిందంటేనండి ఈ గుడి. అలాగే ఇక్కడ మనకి గోపురాలు ఇందాక మనం చెప్పుకున్నట్టు 2 ఉంటాయండి. అలాగే ఇక్కడ మహాభారతం సంబంధించి అంతా కూడా పాత కాలమే కాబట్టి అండి ఇక్కడ మనకి బొమ్మలు గీసినవి కొన్ని ఉంటాయి. అలాగే గుడికి చుట్టూరు కూడా కొన్ని ఉంటాయి. పరశురామ అవతారం కానీ ఇంకా అలాగే మనకి ఇంకా ఏంటంటారు నరసింహస్వామి అవతారం కానీ ఇక్కడ చుట్టూరు కూడా బొమ్మలతో పెట్టినవి ఉంటాయండి. అలాగే మనకి చూసుకుంటూ చూసారా ఇది తాబేలు అవతారంలో ఉన్న మహావిష్ణువుది. అలాగే ఇక్కడ ప్రతిదీ కూడా మనకి చాలా న్యాచురల్గా అంటే మనకి పురాత కాలం గుడి ఇది కట్టింది గట్ట కాదండి. ఒకప్పట్లో ఇది మనకి స్వయముగా వెలిచిన గుడి అంటే అండి ఇది. అలాగే మనకి ఇంకోటి ఏంటంటే అండి ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే మనకి తాబేలు అవతారంలో ఉంటాడండి మహావిష్ణువు. అది చూడగానే మీకు చాలా ఒక ఏంటంటారు ఒక న్యాచురల్గా మనకి దేవుని చూడగానే ఒక ఆ వైబ్రేషన్ అనేది కూడా మనకి అనిపిస్తుందండి.
ఒకసారి కానీ మీరు వెళ్తే మట్టికి చూస్తే చాలా బాగుండిద్ది. అలాగే ఇక్కడ మొత్తం బొమ్మలతో పెట్టుకుంటే ప్రతి బొమ్మలో కూడా మనకి న్యాచురల్ అప్పట్లో బొమ్మలు గీసినవి ఒకవైపు ఉంటే, మనకి ఇందాక మనం చెప్పుకున్నట్టు గుడికి కూడా కొన్ని పెట్టి ఉంటాయండి. ఇది వచ్చి మనకి శ్రీకాకుళం దగ్గరలో ఉండిద్దండి, ఇది కుర్మావతారంది. అలాగే మనకి ఇక్కడ ప్రతిది బొమ్మలతో మీకు ఇందాక అన్నట్టు ప్రతి కూడా మనకు ఉండిద్దండి. ఆ గుడి పక్క నుంచి కొంచెం వెళ్తే మనకి ఈ గుడి పక్కన అంటే చాలా పెద్ద గుడి ఇది మనం చెప్పుకుంటూ వెళ్తే. అలాగే ఆ గుడి పక్కనే కొన్ని తాబేళ్ళు కూడా మనకి ఇక్కడ పెంచుతూ ఉంటారండి. అంటే తాబేళ్ళు అంటే మనకి అంటే తాబేళ్ళు గట్రా పెంచుతారు, కానీ అదే దేవుడికి సంబంధించినవి కాబట్టి అండి ఇక్కడ చాలా తాబేళ్ళు కానీ ఇంకా వాటికి వాళ్ళు మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారో చూసారండి. తాబేలు మీద ఒక మార్కులు అయ్యి అంటారు చూసారా ఎలా ఉన్నాయో. ఇక్కడ ఈ దీనికి సపరేట్గా ఒక జాలి లాంటిది పెట్టారు మనం చూస్తుంటే. అలాగే ఇక్కడ ప్రతిదీ కూడా మనం ఇవన్నీ చూసుకుంటా అంటే మనం చూడొచ్చండి. ఇవి మనకి ఏదన్నా కొంచెం వాటికి కూడా కొంచెం మేత గట్ట వేయచ్చు, క్యారెట్లు కానీ ఇంకా ఏదన్నా టమాటాలు కానీ మనం వేయచ్చు, బెండకాయలు కానీ. ఏంటంటే అండి మన గుడికి వచ్చి ఇక్కడ మనం చూడొచ్చు అనమాట అండి. అలాగే ఇక్కడ మనకి ఈ తాబేళ్ళు అంటే చాలా ఉన్నాయండి మనం చూసుకుంటుంటే. అలాగే ఇక్కడ మళ్ళీ ఈ గుడి పక్కన ఉంటుంది, మనం లోనికి వెళ్ళి దర్శనం గట్రా చేసుకున్న వచ్చాక ఉంటాయండి. అలాగే ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే అండి, తాబేళ్ళు ఎందుకు పెట్టారనేది తెలియదు కానండి, కానీ మనం అక్కడికి వస్తే తాబేళ్ళని గట్రా చూడొచ్చండి. తాబేళ్ళని కూడా మనం వాటిని చూడొచ్చు. మనకి ఏదన్నా మనం ఇందాక మనం అనుకున్నట్టు ఏదైనా ఫుడ్ గట్రా సంబంధించిన ఏమైనా కూడా పెట్టచ్చండి. చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట అండి తాబేళ్ళు కూడా. ఇక్కడ మనకి కొంచెం అందరూ కూడా వచ్చి వీళ్ళకి దేవుళ్ళ కొన్ని కొన్ని మంది మనకి అంటే ఈ దేవుళ్ళ ఉండి